హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏం తింటున్నాను అనుకున్నారా? వంకాయ టమాటా పచ్చడి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. 2 ముద్దల్లో కన్నా వేసుకుని మొత్తం అన్నం అంతా నేను ఆ పచ్చడితోనే తిన్నాను. టేస్ట్ అయితే అంత బాగుందన్నమాట. ఒకసారి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి దీన్ని. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుద్ది. అందులో జీలకర్ర, ధనియాలు, మినపప్పు వేసుకుని అవి కొంచెం వేగిపోయాక పచ్చిమిరపకాయ, కొత్తిమీర కూడా వేసుకుని అది బాగా వేయించేసుకోండి. తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. అదే ప్యాన్లో టమాటాలు, చింతపండు వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకుని బాగా మగ్గనిచ్చేసి అది కూడా సపరేట్ తీసేసి, ఇంకొంచెం ఆయిల్ వేసుకుని అదే ప్యాన్లో వంకాయలు వేసుకుని అది కూడా బాగా మగ్గనిచ్చేసి తీసి సపరేట్ పెట్టేయండి. తర్వాత అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ ఉంది కాబట్టి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని బాగా వేయించేసుకున్నాను అనమాట. తర్వాత ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయ, మినపప్పు ఉంది కదా, అందులో వెల్లుల్లిపాయలు వేసుకుని ఫస్ట్ అది మిక్సీకి వేసేసుకున్నాను. తర్వాత టమాటా ముక్కలు వేసుకుని అది కూడా ఒకసారి మెత్తగా మిక్సీకి వేసి లాస్ట్లో వంకాయలు వేసుకొని మిక్సీకి బరగ్గా వేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా వేసుకోకూడదు. అంతే అనమాట, సింపుల్. తాలింపులు వేసుకుని కలిపేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్